శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మార్క్స్ వార్త 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మరియు అతడు నాకంటే శక్తిమంతుడకుడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రను కాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మిషన్ మాతో ఉంచి నడిపించమని ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుని విశ్వాసాలందరూ దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైనటువంటి మార్కు ఈ విధంగా తెలియజేస్తూ రాస్తూ అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాబోతున్నటువంటి గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి విధానములో భక్తుడైనటువంటి యోహాను గారు ఇట్లు చెప్తూ అన్నాడు, నాకంటే శక్తిమంతుడు. యేసు ప్రభు శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన మార్గం సిద్ధపరచడానికి యోహాను అరణ్య ప్రదేశంలో స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అనేకులు విశ్వాసం నుంచి రక్షించబడ్డారు. ఆ ప్రభువు గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని యోహాను తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయనను నీవు నేను మన జీవితాల్లో హెచ్చించినప్పుడు, ఆయన సన్నిధిలో మనం తగ్గించబడినప్పుడు ఆయన మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు, దీవించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో తగ్గింపు కలిగి, వినయం విధేయత కలిగి దేవుని హెచ్చిస్తూ ప్రభు ఆశీర్వాదం పొందుకొని లోకములో సంఘములో వర్ధిల్లినట్లు పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైండి దీవించి ఆశీర్వదించను కాక, ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ వాక్యము ధ్యానించి ధన్యతిచ్చేందుకై నీకు మహిమ చెల్లిస్తూ ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రజలందరినీ దీవించి మీరు మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించును గాక, ఆమేన్.